కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఆడంబరంతో కాదు, భక్తి శ్రద్ధలతో పూజిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది అని చాటి చెప్పే కథ. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో పోలీస్ వర్గపు కథని వినిపిస్తున్నాను. పోలీ పాడ్యమికి నీటిలో దీపాలు వదిలిన అందరూ కూడా తప్పనిసరిగా ఈ కథను చదివి కానీ విని కానీ అక్షింతలైతే వేసుకోవాలి. పోలమ్మ భక్తికి మించిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్లే వృత్తాంతమే పోలీస్ వర్గం. మరి ఆ పోలీస్ వర్గపు కథ ఏంటో తెలుసుకుందాము. అసలు ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుకున్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటి, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఇది అచ్చమైన తెలుగువారి కథ. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తేనే వచ్చే ప్రాధాన్యత అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమెకు అత్తగారికి కంటకింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకు మాత్రమే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలందరినీ తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం ఆచరించి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానాన్ని చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దించివేశారు. పోలిని మాత్రమే స్వర్గానికి తీసుకువెళ్ళిపోతారు. ఇదండి పోలీస్ వర్గం కథ. ఈ పోలిని కానీ దీపాన్ని కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కనుక అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపకుండా మరుసటి రోజైన ఈ డిసెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు మనము పాడ్యమి రోజున ఈ దీపాలనేవి నీటిలో వదిలి పోలిని స్వర్గానికి పంపిస్తున్నట్టుగా భావించి పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది. దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఈ కార్తీక మాసంలోనే కాకుండా అందరూ కూడా నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి అద్భుతమైన ఫలితం దక్కుతుంది అనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది. కార్తీక మాసం మొత్తం పూజలు చేయలేని వారు, ఉపవాసం ఉండలేని వారు, కార్తీక సోమవారాలు కానీ క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి, ఏకాదశి తిథుల్లోనూ పూజని ఆచరించలేని వారు కానీ చేసిన వారైనా కానీ ఏదైనా లోటుపాట్లు దోషాలు ఉన్నా అవన్నీ పోవడం కోసం కార్తీక మాసం నెల మొత్తం కూడా ఉపవాసం చేసి పూజ చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఫలితాన్ని అంతా కూడా పొందగలిగే ఏకైక రోజు ఈ పోలీ పాడ్యమి. డిసెంబర్ 2న సోమవారం పూట మనము తెల్లవారుజామునే బాగా చీకటి ఉండంగానే మనము ఈ పూజను చేసుకుంటూ ఉంటాం. ఆడంబరంతో కాదు, భక్తి శ్రద్ధలతో భగవంతుడు మనకు కలిగించిన దాంట్లో ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటామో ఆ ఫలితం కూడా అంతే అద్భుతంగా మనకి తిరిగి వస్తుంది. మహాలక్ష్మి స్వరూపంగా ఈ దీపాన్ని భావిస్తాం కనుక అరటి డొప్పల్లో దీపాలు అనేవి వదులుతూ ఉంటాం. అయితే
కొంతమంది నది లేదా చెరువు దగ్గరికి వెళ్ళి పూజను చేసుకొని దీపాలు అనేవి నీటిలో వదులుతూ ఉంటారు. నేను ఆ పూజా విధానాన్ని కూడా నది దగ్గర ఎలా చేసుకోవాలో చేసి చూపించాను. అలా అందరికీ వీలు పడదు కనుక మనము ఇంట్లోనే ఒక బేసిన్లో నీటిని పోసుకొని గంగా నదిని ఆవాహనం చేసి అక్కడే నీటిలో దీపాలు వదులుతూ పోలిని స్వర్గానికి పంపిస్తాం. అయితే కార్తీక మాసం మొత్తం కూడా చెయ్యని వారున్నా చేసిన వారున్నా ఎవరైనా సరే ఈ ఒక్కరోజు మాత్రం పూజని మానుకోకూడదు. అహంకారంతో చేసే పూజలు ఏవి కూడా ఎందుకు పనికిరావు అని చెబుతుంది ఈ కథ. భక్తి శ్రద్ధలతో ఒక దీపాన్ని వెలిగించినా కూడా అత్యంత అద్భుత ఫలితాన్ని పొందవచ్చు. అందుకని పోలీస్ వర్గం రోజు కార్తీక మాసం అంతా చెయ్యని వారు ఎవరైనా ఉన్నా, పూజలో ఎటువంటి దోషాలున్నా లోటుపాట్లు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవడం కోసం, మనకంతా కూడా మంచి ఫలితాలు రావడం కోసం పోలీ పాడ్యమి రోజు ఈ పోలీస్ వర్గపు కథను విని అక్షింతలు వేసుకోవాలి. అయితే ఈ అక్షింతలు పూజ చేసుకునేవారే కాదు, ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవారు, ఆ సమయానికి లేవలేని వారు తెల్లవారుజాము పూజ చేసుకుంటాం కనుక వాళ్ళకి కూడా ఈ పూర్తి పూజా ఫలితం, కార్తీక మాసం దీప ఫలితం, అలాగే దానాలు చేసినంత ఫలితం కలగాలి అని అంటే ఈ ఇంట్లో దీపాలు తప్పనిసరిగా నీటిలో వదలాలి. కుటుంబం మొత్తానికి కూడా ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారు ఒక్కరు కూడా నీటిలో దీపాలు వదిలితే సరిపోతుంది. ఆ దీపాలు వదిలినప్పుడు మీ గోత్రము, నామాలు, అంటే ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు, పిల్లలతో సహా అందరి పేర్లు చెప్పుకొని అప్పుడు నీటిలో దీపాలు అనేవి వదలాలి. దానివల్ల ఈ దీపాలు వదిలినందుకు కార్తీక మాస పూజా ఫలితం పూర్తిగా వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. భగవంతుడిచ్చిన శక్తి మేరకు ఈ దీపాలు వదిలిన తర్వాత ఆ రోజు ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వటం, దీపదానం, ఇవి కూడా ఈ రోజున చేసినా కూడా కార్తీక మాసం మొత్తం చేసిన ఫలితం అయితే వస్తుంది. స్వయంపాక దానం, పిండి దీప దానాలు, ఉసిరి దీప దానాలు, సాలగ్రామ దానాలు కార్తీక మాసం అంతా చేయడానికి కుదరలేదు అనుకున్నవారు ఈ రోజున కూడా దక్షిణ సహిత తాంబూలంతో, అంటే తమలపాకులు, వక్క, 2 పళ్ళు, మీరు ఏ దానం చేయాలనుకుంటున్నారో ఆ పిండి దీప దానం కానీ ఉసిరి దీప దానం కానీ ఇక ఏ దానం అయితే చేయదలుచుకున్నారో ఆ దానాన్ని పెట్టి పంతులు గారికి ఇచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడికి దక్షిణ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే మీ శక్తి మేరకు 101 రూపాయి, 108 రూపాయలు, లేదా ఇంకా అక్కడి నుంచి మీకు ఎంత, ఎందుకంటే ఆ దీపదానం ఇస్తున్నప్పుడు వారికి కూడా ఏదైనా ఉపయోగం చేకూరేలా ఉండాలి కాబట్టి దక్షిణ అనేది తప్పనిసరిగా పెట్టి నమస్కారం చేసుకోవాలి. కుదిరిన వాళ్ళు ఈ పోలీ పాడ్యమి రోజు తప్పనిసరిగా దానం చేయడానికైతే ప్రయత్నించండి. ఈ పోలీ పాడ్యమికి అరటిడొప్పల్లో దీపాలు వదలటం కుదరకపోతే కనుక ఇంట్లో మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళైనా వదలమనండి. ఎందుకనంటే ఈ పూజని ఈ పాడ్యమికి మాత్రమే చేసుకుంటాము. మళ్ళీ మనం వేరే చోట, అంటే వేరే రోజు చేసుకోవడానికైతే అవదు. కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజు పాడ్యమికి మాత్రమే ఈ పోలీ పాడ్యమి పూజ చేసుకుంటాము. నీటిలో దీపాలు వదులుతాం, పోలీస్ వర్గం కథ చదువుకోవాలి. కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఇంట్లో ఆడవారికి ఇబ్బంది కనుక ఉంటే, పీరియడ్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, మరి ఏదైనా కారణాల వల్ల కుదరకపోతే మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులైనా చిన్న దీపారాధన చేసి నీటిలో అయినా కనీసం దీపాలను వదలమనండి. పూర్తిగా పూజ చేసుకోలేకపోయినా ఈ విధంగా నీటిలో మాత్రం దీపాలు అనేవి వదలమనండి. మీకు పూర్తి ఫలితం అయితే దక్కుతుంది. అలాగే పోలీస్ వర్గపు కథ చదువుకుంటారు కదా, లేకపోతే ఈ విధంగా వింటారు కదా, ఆ విన్న అక్షింతలు కూడా ఒక పక్కగా పెట్టుకొని పూజ చేసుకున్న వారే కాకుండా మిగతా వారంతా ఎప్పుడైతే నిద్ర లేచి స్నానం చేస్తారో ఆ తర్వాత వెంటనే ఈ అక్షింతలు కూడా తప్పనిసరిగా తల మీద మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ధరించాలి. అప్పుడు వాళ్ళకి ఈ పోలీస్ వర్గంలో రోజు నీటిలో దీపాలు వదిలిన ఫలితం వాళ్ళకు కూడా దక్కుతుంది. ఇదండి పోలీస్ వర్గము కథ, దాని ప్రాముఖ్యత కూడా. మరి ఈ కథను వినడానికి మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేశాను. అలాగే పోలీ పాడ్యమికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.